ముఖ్యమంత్రి జగన్ మాటిస్తే మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని, మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ నిర్వహించామని, పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ విశాఖకు వచ్చిందని, ఐటీ హబ్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశామని, 1 ఇయర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామన్నారు. మాటలు కాదు, మాది చేతల ప్రభుత్వం. రాష్ట్రంలో పోర్ట్, ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని రాజకీయం చేయడం దారుణమని, పేరెంట్స్ మీటింగ్ పెట్టకూడదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సహకారంతో, అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమకు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామి నిలబడబడుతుంది. డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం చేశారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో గత సంవత్సరంలో ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, గ్లోబల్ సమ్మిట్ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పాల్గొని రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్లకి ఆయన రిక్వెస్ట్ చేసి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్నాం, మా ప్రతిపాదన ఇది అవుతుంది, కానీ కొన్ని దుష్టశక్తుల తాలూకా కారణాల వల్ల, సాంకేతికమైన కారణాల వల్ల ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ నేను ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, నేను కూడా ఇక్కడికే వస్తున్నానని చెప్పి ఇన్వెస్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయా సంస్థలు సుమారు 6 లక్షలు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఇంతవరకు రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటినన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ, అందుకే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టి ఏదైతే ముంబై, అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలని కృతజ్ఞతతో ఉన్నామనేది ఈ సందర్భంగా మేము మనం చేస్తాం. మనందరూ తెలుసు, గత సంవత్సరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ సుమారు 45-50 కిలోమీటర్ దూరంలో భోగాపురంలో, అంటే అటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కాన్ఫ్లిక్ట్ మరి డిపిఆర్ కూడా తయారు చేసి త్వరలోనే దానికి కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని మరి కొత్త నిశ్చితో ఉన్న నేపథ్యాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది మా తాలూకా చిత్తశుద్ధి, మా ప్రణాళిక, మా ప్రభుత్వం తాలూకా ఆలోచన, అంతేకాదు మనకు తెలుసు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో వచ్చి చాలా అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలని, ఫిషింగ్ హార్బర్ కావాలని, అలాగే శ్రీకాకుళంలో మరి పోర్ట్ రావాలని ఎప్పటి నుంచో అందరూ ప్రజలు కోరుతున్నారు.